అడుక్కొని చిరాకు వచ్చేసింది. కానీ ఈరోజు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తీసుకొని రావాల్సి వచ్చింది. అది పర్వాలనుకొని దాక్కొని ఓవర్ యాక్టింగ్ చేస్తారు. నేను దేనికి పనికిరానని మా నాన్న డిసైడ్ అయిన రోజుల్లో ఒక పెద్ద మంచి నా చేయబట్టుకొని నన్ను ఇడికి తీసుకొని వచ్చి ఒక 1 year నన్ను ఉంచుకొని నన్ను వాడుకొని ఆయనకి నేను ఈడు పనికి వస్తాడు ఈడికంటూ ఏదో ఒకటి చేయాలి అని ఆయన డిసైడ్ అయ్యి నాకంటూ ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టించి వంశీ అంటే ఒక యూట్యూబర్ అని ఒక పేరు క్రియేట్ చేశాడు అనమాట పెద్ద మంచి. ఫస్ట్ 1 month లోనే చాలా సపోర్ట్ ఇచ్చారు. 50K అసలు ఇంతవరకు ఎవరికి కాలేదంట టీంలోనే 18 daysలో. ఇలా పెట్టగానే అలా అయిపోయింది. ఎక్కువ వీడియోలు కూడా పెట్టలే, ఒక 8-9 videosకే 50K చేశారు. అంతా ఓకే. పర్సనల్ ప్రాబ్లం ఏంటి? ఏది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. మన అప్పులే కదా పర్సనల్ ప్రాబ్లం అంటే నీతో నాకే బట్టే ఇదే బాధలో ఆయన దీన్ని నేను ఏమన్నా ఇది అన్నీ అనేసుకుంటుంది. నేను లేకపోయినా కూడా మీరు తను చూస్తుంది అనే అంటే తన వీడియోస్ చూస్తానన్న భరోసా మీరు ఇస్తే తను లైక్ చేయగలుగుతుంది అనమాట. లేకపోతే వంశం ఉంటేనే చేస్తాం అంటే తనకు కూడా ఇంట్రెస్ట్ రాదు. 66 అంటాను, అది 86 కూడా 20,000 కూడా తెచ్చేయాలి. లేకపోతే ఇద్దరు 100K చేయాలి. వద్దు, దీని గోవా వేషాలు చాలా హై ఉంటాయి. సో గోవా ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటుంది దీన్ని. మీరు ఇలానే నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తనకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. మేము సోలోగా చేసినా కపుల్గా చేసినా మీరు మాకు సపోర్ట్ ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. హ్యాపీ బర్త్డే టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా తర్వాత కలిసిన రోజు శుభాకాంక్షలు. కెమెరా చిట్టి ఇప్పుడు కెమెరా ఆఫ్ చేయగానే మీకు కాబట్టి చిన్న వీడియో పెడితే ఇదంతా అయిపోతుంది. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. బేసిక్గా మ్యాటర్ ఏంటంటే ఇది యాక్చువల్లీ 2 days బ్యాక్ చేయాల్సిన వీడియో. కాకపోతే కొంతమంది కోఆపరేషన్ లేక లైఫ్ అంతా అలా కోఆపరేషన్ ఉండదు. అట్లనే నిన్న మొన్న కూడా లేకుండే అడుక్కొని చిరాకు వచ్చేసింది. కానీ ఈరోజు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తీసుకొని రావాల్సి వచ్చింది. అది పర్వాలనుకొని దాక్కొని ఓవర్ యాక్టింగ్ చేస్తారు. సో కేక్ కనిపిస్తుంది వచ్చి నీకు తెలుసా ఏంటిదో మ్యాటర్? తెలీదన్నా. బర్త్డేనా ఏమన్నా? ఏం తెలుసు నీకు? తినడం తెలుసా కేక్ కోసి? ఏం కేక్ తెచ్చినా అనుకుంటున్నావు? సో యాక్చువల్లీ ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 1 year ముందు నా లైఫ్లో అంటే ఎక్కువ మా నాన్న ఎప్పుడు నన్ను అంటుండేవాడు నువ్వు దేనికి పనికి వస్తావు అని. నేను దేనికి పనికిరానని మా నాన్న డిసైడ్ అయిన రోజుల్లో ఒక పెద్ద మంచి నా చేయబట్టుకొని నన్ను ఇడికి తీసుకొని వచ్చి ఒక 1 year నన్ను ఉంచుకొని నన్ను వాడుకొని ఆయనకి నేను ఈడు పనికి వస్తాడు ఈడికంటూ ఏదో ఒకటి చేయాలి అని ఆయన డిసైడ్ అయ్యి నాకంటూ ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టించి వంశీ అంటే ఒక యూట్యూబర్ అని ఒక పేరు క్రియేట్ చేశాడు అనమాట పెద్ద మంచి. అండ్ యూట్యూబ్ పెట్టించి దాని పేరు వంశీ గాడి ముచ్చట్లో పెట్టించి కొంతమందిని నాకు తగిలించి నా జీవితాన్ని ఇట్లా చేసి లైఫ్ ఇలా అయిపోయింది. లైఫ్ జిందగీ అయిపోయింది. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అయింది. నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే లైక్ ఛానల్ పెట్టిన ఒక 18 daysకి 50K ఫాస్ట్గా అయిపోయింది అనమాట. తర్వాత మళ్ళీ ఎందుకు డల్లేదో నాకు తెలియదు. అంటే కొన్ని ఇష్యూస్ మీకు తెలియదు కదా, మీరు చూస్తున్నారు ప్రతిదీ. వీడియోస్ చేస్తున్నా మధ్యలో ఆగిపోతున్నాయి, మళ్ళీ చేస్తున్నా. లైక్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకంటూ ఒకటి చేయాలని అనుకున్నా. అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ కోసం అన్నా చేయాలని అనుకునేవాడిని. ఇప్పుడు చూసే 10,000 20,000 30,000 మెంబర్స్ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు ఇంకో రీజన్ కూడా ఉందన్నమాట. నేను ఒక పెద్ద మనిషిని కలిసి ఎగ్జాక్ట్లీ ఈరోజు April 7th and 8th
ఏప్రిల్ 8th ఒక 2 years దాకా పెద్ద మనిషిని కలిసాను అనమాట. ఆ పెద్ద మనిషిని కలిసి ఈరోజే నా ఫస్ట్ వీడియో కొట్టా. అండ్ అంటే యూట్యూబ్లో ఫస్ట్ వీడియో నాది ఈరోజే కొట్టా అనమాట. అండ్ 9th రిలీజ్ అయింది ఆ వీడియో. మీరు చూసుకుంటే శ్రీనా ఛానల్లో. అండ్ ఆ పెద్ద మనిషి ఇక్కడే ఉన్నారు. పెద్ద మనిషి వస్తారా? రండి పెద్ద మనిషి. పెద్ద మనిషి మళ్ళీ ఎవరంట? మరి నీతోనే కొట్టా వీడియో, ఎవరితో కొట్టావా? ఫస్ట్ వీడియో నీదే కదా. నాకు కేక్ తిన్నికి తెలియదు, అది కట్ చేయడం తెచ్చాను. అండ్ ఈ వీడియో మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ 1 year మా యూట్యూబ్ 1 year యానివర్సరీ అనమాట. యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి 1 year అయింది. సో అంటే 2 days అయింది. అండ్ మేమిద్దరం కలిసి 2 years అయింది ఈ రోజుతో. అండ్ మన ఇద్దరం చేసిన ఫస్ట్ వీడియో నేను నిన్ను కలిసి ఏమన్నా అన్న అన్న రోజు, నేను ఏమన్నా అక్క అన్న రోజు 2 years అయింది. ఫస్ట్ డే వచ్చి ఎవడో తెలియదు కదా మీరు అన్న ఆయన ఎవరన్నా మీరు శ్రీ అన్న బెడ్రూమ్లో పడుకోనున్నా వచ్చి ఎవరన్నా మీరు కొత్త వినలేదు. సో నా పేరు వంశీ అండి. నైస్ మీటింగ్ యూ. అప్పుడు ఏది యాష్ గ్రీన్ కలర్ టీ షర్ట్ వేసుకొని బక్కగా ఉండే అనమాట. లేనా ఇప్పుడు బక్కగా ఉన్నా ఇద్దరు అట్లా ఉన్నారు బండ. సో మేడం గారిని కలిసి ఒక 2 years అయింది. 2 yearsలో మేడం ఎన్ని చేసిందో, నేను ఎన్ని చేసిందో మీ అందరూ చూసారు. అండ్ మీ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చా. అండ్ ఇంకోటి ఛానల్ గురించి చెప్పాలంటే మీరు నిజంగానే ఫస్ట్ 1 monthలోనే చాలా సపోర్ట్ ఇచ్చారు. 50K అసలు ఇంతవరకు ఎవరిది కాలేదంట టీంలోనే 18 daysలో. ఇలా పెట్టగానే అలా అయిపోయింది. ఎక్కువ వీడియోలు కూడా పెట్టలే, ఒక 8-9 videosకే 50K చేశారు. బట్ తర్వాత కమింగ్ డేస్ మీరు చూస్తూ ఉన్నారు నిజంగానే లైక్ ఎలా అయిపోయింది, ఏమైపోయింది. లైక్ మధ్యలో చాలామంది వెళ్ళిపోయారు అనమాట. ఇళ్ళకి పోయి అలిగి ఇళ్ళకి పోయి మళ్ళీ రాలేదు. కొంతమంది కొన్ని శుద్ధ శక్తులు మధ్యలో ఆపినాయి అనమాట. అదే శుద్ర శక్తులు అదే మీకే తెలుగుతలే ఇళ్ళకి పోయినాయి. అండ్ పోయినాయి కదా సర్లే ఇంకా ఇప్పటి నుండి మా ఒక్కటనే చేసుకుందాం అనుకుంటే మీరు ఒప్పుకోలేదు. మీరు టార్చర్ పెట్టి సబ్జెక్ట్ నుండి లేదు కావాలని మళ్ళీ అడుక్కుంటే మళ్ళీ ఇట్లా లొల్లిలు దీని వల్ల కొద్ది రోజులు గ్యాప్. ఏం చేయాలి, లైఫ్ జిందగా అయిపోతుంది అది ప్రతిసారి. నేను జీవితం అంతా తింటూనే ఉంటాం అని మాట్లాడి సీరియస్నెస్ లేదా లైఫ్ మీద? ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నా. అసలు నీకున్నదానికి అసలు నువ్వు ఎట్లుండాలా, నీది పాడికి 100K అయిపోవాలా. ఏం చేస్తున్నా, సీరియస్నెస్ లేదు, బొక్కలేదు, వీడియోలు లేదు, ఏం చేయదు. మీరేమో మా నయ్యి తోపు దమ్ముంటే ఆపంటారు. మీరు ఒకరు దొరికిరు, ఏడ దొరికిరు. మా ఇద్దరు లైఫ్ లో ఎవరో ఒకరు సిన్సియర్ గా ఉంటే బాగుండని అనుకున్నా. నేను సిన్సియర్ ఉన్నాడు కానీ నేను జాలీగా ఉంటా అయిపోయింది. వాళ్ళకి మాత్రం నువ్వే కావాలి. కానీ తినొద్దు ఇదేంది గానే కొడుతున్నావా? సో మీరు దయచేసి దయవుంచి ఇంకా చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు నేను అనుకుంటున్నా. అంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి మెయిన్ మేడం గారు నాకు తెలియదు, నన్ను ఇష్టపడే వాళ్ళకైతే కూడా చెప్తున్నా థ్యాంక్ యూ. మీ వల్లనే నేను లైక్ చేస్తున్నాను అన్నమాట వీడియోస్. అండ్ ఇంకోటి ఏంటంటే సీరియస్గా కొద్ది రోజుల నుండి అసలు బ్లాగ్స్ మానేద్దాం అనుకున్నా. అసలు వంశీగాడు ముచ్చట్లు సీరియస్గానే మానేసి వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళి లైక్ మళ్ళీ మూవీస్ ఇవే చేసుకోవాలనుకున్నా. ఇది నిజంగా ఎవరికి చెప్పాలో ఒక వీడియోనే కొడదాం అనుకున్నా ఇది. కాకపోతే మళ్ళీ ఆలోచించి లైక్ నాకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఆగిపోయి ఇక్కడే ఉంటున్నాను అనమాట. ఇది నేను సీరియస్గా ఇంతవరకు నేను కూడా చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు అనమాట. మొన్న ఒక వీడియోలో అనేసి అలాగా, కానీ సీరియస్గా నా మైండ్లో ఆ థాట్ ఉంది. కాకపోతే అంటే నా వర్క్ మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట ఇక్కడ ఉండే దీని వల్ల. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇష్టపడే వాళ్ళకి. ఎందుకంటే నేను సోలోగా కష్టపడి చేసుకుందాం అనుకున్నా కూడా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఒక 20,000-30,000 మంది ఉన్నారు. అండ్ మేడం ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. సో మీ వల్ల నేను ఫోర్సబుల్గా చాలా చేస్తున్నా కాబట్టి అంతా ఓకే. పర్సనల్ ప్రాబ్లం ఏంటి? ఏది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. మన అప్పులే కదా పర్సనల్ ప్రాబ్లం అంటే నీతో నాకే పట్టే ఏదో ఇదే బాధలో ఆయన దీన్ని మీరు ఏమన్నా ఇది అన్నీ అనేసుకుంటుంది. నీకు కూడా అది అర్థమైందిగా. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్న నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ చేస్తున్నా అని చెప్పిన. బ్రెయిన్ యానో ఉంటది ఇట్లానే చిన్నది. అసలు నేను అనుండను దీన్ని ఇన్వాల్వ్మెంట్ ఉండదు దాంట్లో. గెలుపుకున్నారు గొడవ పెట్టుకున్నది ఇదే అవుతుంది చాలా. మరి ఇప్పుడు ఏమైంది? అనుమానం పడ్డావా? అనుమానం కూడా కాదు. ఏనా
మళ్ళీ అయ్యి అంట. సో మా నాన్నగారికి పోకున్నా. మావయ్య సో థ్యాంక్ యూ. అండ్ మీ వల్లనే 86 దగ్గరలో ఉంది. అండ్ తొందరలో 14,000 మెంబర్స్ కూడా చేసుకుంటారు అనుకుంటున్నా. అంటే నాకు ఒక డౌట్ వస్తుంది ఎప్పుడు చూసే 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఒక పెళ్లి వీడియో అయితే వన్ పోయింది. ఏం చేస్తున్నారు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా? చిన్న డౌట్ అనమాట నాకు. మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి నాకు. అంటే మీకు ఇలాంటివి కావాలంటే నేను అలాంటివే చేస్తా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే. అంటే నాకు ఎందుకంటే 18 డేస్లో ఏప్రిల్ 1st అంటే లైక్ April 5th నేను స్టార్ట్ చేశా. ఏప్రిల్ ఎండింగ్ 28th లోపు 50K అయిపోయింది. ఏప్రిల్ నుండి మళ్ళీ ఏప్రిల్ వరకు ఇంకా మిగతా 50K కంప్లీట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ ఫైట్ ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. అట్లా పోతున్నారా అర్థం కావట్లేదు అనమాట. సో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి, ఎందుకంటే మీరు చెప్తేనే మేము అది చేయగలుగుతాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీ అందరికీ, ఇన్ కేస్ తను లైక్ తను వీడియోస్ చేసినా చేయకపోయినా, తను ఉన్నా లేకపోయినా, లైక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీడియోస్ అయితే ఆగవు అనమాట. ఎందుకంటే చేయాల్సింది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఉన్నా లేకపోయినా. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ప్రతి మంత్ మీకు ఆల్రెడీ చెప్పే షూట్స్కి వెళ్ళిపోతుంటాను అనమాట. తను పర్సనల్గా తను ఒక్కటే ఉండాల్సి వస్తుంది. తను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మీరు అందరూ అడుగుతున్నారు కదా వీడియోస్ ఎందుకు చేయట్లేదు, నైన్ యొక్క ఛానల్ ఎందుకు రావట్లేదు అంటే నేను ఉండట్లేదు కాబట్టి మీకు రావట్లేదు. ఒకవేళ నేను లేకపోయినా కూడా మీరు తను చూస్తుంది అనే అంటే తన వీడియోస్ చూస్తానన్న భరోసా మీరు ఇస్తే తను లైక్ చేయగలుగుతుంది అనమాట. లేకపోతే వంశాన్ని ఉంటేనే చేస్తాం అంటే తనకు కూడా ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే వాళ్ళు లేడు కదా, ఇంక నేను ఏం చేయాలి చేయకుండా అని. ఎందుకంటే నేను 15 days అటు వెళ్ళిపోతా, 15 days ఇక్కడ ఉంటా. ఈ 15 daysలో తను ఎంత కాదన్నా మ్యాక్స్ ఒక అంటే 4-5 వీడియోస్ చేసుకోవాలి అంతే. సో ఆలోచించుకొని తనకైనా నాకైనా అలానే సపోర్ట్ ఇవ్వండి. మేము చేస్తాం, మేము ఎటు వెళ్ళాము. లైక్ ఇక్కడ ఉన్న రోజులు ఖచ్చితంగా కపుల్గా అయితే చేస్తాం. ఇన్ కేస్ నేను అటు వెళ్తే కొంచెం అటు డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు అనమాట అంతే. సో నేను లేకపోయినా తను ప్రతి మంత్ 15 వీడియోస్ తను చెయ్యాలి. తనకు మీరు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, తన ఛానల్. అండ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే మీరందరూ దీనికి ఇంత పెద్ద ఫ్యాన్స్, దీనికి 50,000 ఎందుకు ఉందని ఇప్పటికి డౌట్ వస్తుంది నాకు. అదేం అర్థం కాదు. ఆ 50,000 దీన్ని కూడా దాటియండి, ఒక తీసుకురాండి అన్నట్టు ఒక 100K ఫాస్ట్ అదే 50,000 దాటిందని అంటాను నేను కూడా. నా దగ్గరికి తీసుకురాండి నేను అంటున్నాను. 66 అంటాను, అది 86 కూడా 20,000 కూడా తెచ్చేయాలి, లేకపోతే ఇద్దరు 100K చేయాలి. వద్దు, దీని గోవా వేషాలు చాలా హై ఉంటాయి. సో గోవా ఎక్స్పెక్టేషన్ చాలా హై ఉంటుంది దీన్ని. సో దయచేసి మీరు సపోర్ట్ ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో అందరూ అలానే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే లైఫ్లో ఒక కొత్త స్టెప్ తీసుకున్నాం అనమాట. వెబ్ సిరీస్లు చేస్తున్నాం. అండ్ లైక్ మీ సపోర్ట్ ఇక్కడ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుందని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరున. అండ్ ఏమైనా మాట్లాడాలో అలాగే ఏమైనా చెప్పాలి. 1 year 2 years అయింది నువ్వు నన్ను కలిసి, ఏమైనా మార్పులు చేర్పులు? 2 years అయితే ఫస్ట్ ఇయర్ ఇదే అన్నట్టు కేక్ కట్ చేస్తున్నాడు అంతా చెప్తుంది. ఇది కేక్ రెండింటికి, ఒకటి ఫస్ట్ ఇయర్ అయినందుకు, అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అయినందుకు, ఇంకోటి మనది 2 years మనం కలిసింది ఈ రోజే కాబట్టి. గుర్తుందా నేను మొగన్ కథలు ఏ రోజు కలిసినాను? ఏ రోజు డేట్ చెప్పి? ఏప్రిల్ 8th. నేను ఎప్పుడు కలిసినాను? ఏప్రిల్ 7th. మళ్ళీ ఏమైంది వీడియో ఎప్పుడు రిలీజ్ అయింది? మరి ఏప్రిల్ 9th. నీ తాత రిలీజ్ అయింది, 10th రిలీజ్ అయింది మన వీడియో. ఇందాక ఎందుకు చెప్పిన మాట వరుసగా అయిపోయినాను. గైస్, మీ లైఫ్లో మీరు ఏం సెలబ్రేట్ చేసుకుంటారో తెలియదు కానీ యానివర్సరీ మేమైతే మంత్లీ మాకు ఒకటి ఉంటుంది. లవ్ యానివర్సరీ, తర్వాతకి ముందు వద్దులే అవన్నీ, యూట్యూబ్ యానివర్సరీలు, ఇన్స్టాగ్రామ్ యానివర్సరీలు, ఒకవేళ బయట డేట్కి పోవాలనుకున్నా కూడా అదొక యానివర్సరీ, బర్త్డే యానివర్సరీ, అన్ని యానివర్సరీలు చేసుకుంటాం. హ్యాపీ బర్త్డే టు మై యూట్యూబ్ ఛానల్. సేమ్ వంశీ ప్రెజెంట్ చాలా బిజీ అయిపోతున్నాడు. చెప్పినట్టు 15 days తను అక్కడ ఉంటాడు. అండ్ ఇంకా మిగతా రోజులు నాకు టైం ఇస్తాడో లేదో నాకు తెలియదు. ఇవ్వకుంటే రక్తపాతాలు అయితే అని తెలుసు తనకు ముందే. రక్తపాతాలు అయితే ముందే తెలుసు కాబట్టి తను ఖచ్చితంగా టైం ఇస్తాడో నాకు తెలుసు. సో ఆ 15 days వంశీ ఛానల్కి నేను సపోర్ట్ చేస్తాను, నా ఛానల్కి తను సపోర్ట్ చేస్తాడు. మేము డిస్టెన్స్లో ఉంటాం కాబట్టి ఎంతసేపు మేము కాల్ ప్రాంక్స్ అన్న ఒకటి, కాల్ వీడియోస్ అన్న కొట్టాలి. అండ్ లేకపోతే తను వచ్చేంత వరకన్నా వెయిట్ చేయాలి. ఒకవేళ వీడియోస్ అప్లోడ్ కాకపోతే మీరే మమ్మల్ని అడుగుతారు. వంశీ చెప్పినట్టు ఇద్దరు ఛానల్కి సేమ్ సపోర్ట్ చేయండి. ఎంత గట్టి కంటెంట్స్ కొట్టినా వ్యూవర్షిప్ రావట్లేదు, అది కూడా మాకు బాధిస్తుంది. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కూడా మాకు ఇన్ఫామ్ చేయండి. అండ్
ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి, యూట్యూబ్లో కామెంట్ చేసినా కూడా మేము అవి చేస్తాం. మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేయకపోయినా సరే, అంటే కిస్ అడుగుతారు, డైరెక్ట్ అది అడుగుతారు, అది చేయకపోయినా సరే దాన్ని మోడిఫై చేసి మరి మేము కంటెంట్లో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం. బేసిక్గా లైక్ ఇంత ముందన్నా మేము కొంచెం మీరు అడిగినా కూడా ఎప్పుడు కిస్సులు ఇవి పెట్టేవాళ్ళం కదా, కానీ ఈ మధ్య కొంచెం అంటే ట్రై చేస్తున్నాం అనమాట. అట్లీస్ట్ అంటే మాకు ఏంటంటే ఇంకో క్రింజ్ కప్పులు కావాలని అయితే లేదు, అంటే లైక్ ఇట్లా పెట్టేసుకొని మేము ఏదో వైరల్ అయిపోయి మా లైఫ్లో అట్లా అవ్వాలని లేదు. ట్రోల్ చేసే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వద్దు అనే పాయింట్ ఉంటుంది. మేము సీరియస్గా మమ్మల్ని ట్రోల్ చేసే వాళ్ళని మేము చాలా మంది చూసాం. అండ్ నేను పర్సనల్గా ఒక కూడా మాట్లాడాను అనమాట. మీకు అతను తెలిసి ఉండొచ్చు చాలా మందికి, ఎందుకంటే ఆయన చాలా చేశాడు మా మీద. సో అలాంటి పర్సన్కి కూడా మా మీద ఎప్పుడు ఏ థాట్ రాలేదు అంటే మమ్మల్ని చేయాలనేది. బికాస్ వీఆర్ లైక్ అంత జెన్యున్గా ఉండాలనుకుంటాం. సో అలానే ఉంచాడు మమ్మల్ని. బికాస్ డీసెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మమ్మల్ని చూస్తున్నారంటే ఆ డీసెన్సీయే కావాలనే పాయింట్లోనే చేస్తాం అనమాట. వ్యూవర్షిప్ కావాలి అని చెప్పి మీద పడి చేసుకోవాలని, జస్ట్ క్యూట్ గా బిహేవ్ చేద్దాము అని అనుకుంటాం. అంతే, మాకు నచ్చింది. లైక్ ఏంటంటే ఈ క్రింజీ జనరేషన్లో, ఈ జెన్జీ జనరేషన్లో ఒక లాయల్ పర్సన్స్ ఎలా ఉంటారో, లాయల్ కపుల్ ఎలా ఉంటుందో అలా ఉండాలనుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే మాకు ఎన్ని ఉన్నా లిటరల్ మీరు నమ్మరు, ప్రతిరోజు మొన్న చిట్టి వీడియోలో చూసినట్టు నిజంగా ప్రతిరోజు ఒకటి అవుతుంటుంది. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీడియో వరకు వస్తే మీ దగ్గర మేము చాలా బాగుంటాం, మిమ్మల్ని హ్యాపీ చేయడానికే చూస్తాం. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సీరియస్గా మీరు హ్యాపీగా ఉండాలని మేము అనుకుంటాం అనమాట. అండ్ మీరు ఏదైతే ఉన్నారో మీరు ఆ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫస్ట్లో ఉన్నంత సపోర్ట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ లేదు. సీరియస్గా చెప్పాలంటే ఫస్ట్లో ఒక వీడియో పెడితే ఇలా వెళ్ళిపోయేది 5-6 అవర్స్లో 1 lakh to 2 lakh అట్లా వెళ్ళిపోయేది అనమాట. ఇప్పుడు మేము ఏం చేసినా 1 dayలో కూడా 1 lakh వెళ్ళట్లేదు, అసలు వీడియోస్ వెళ్ళట్లేదు. ఫస్ట్ థింగ్ 1 day 3-4 days అయినా సరే జస్ట్ 80K 90K దాటిందని చూసుకుంటున్నాము. మాది ఒక్కటే కాదు, అందరిది అలానే అవుతుంది టీంలో. సో అంటే మాకు ఏంటంటే అండ్ ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అని చాలా మంది అంటారు. ఓల్డ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాం అంటే ఒక పర్టికులర్ రీజన్ ఉందన్నమాట. అది లైక్ కొంచెం ప్రమోషనల్ వైజ్గా మేము ఏదో ప్లాన్ చేసుకుంటాం అంతే. సో ప్లీజ్ దాన్ని మీరు పట్టించుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోలు డే బై డే రావట్లేదు ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఆయన మీకు దండం పెడతారా? ఫ్రమ్ ది పాస్ట్ వీక్ అంటే మేము ముందట షూట్స్లో బిజీ ఉండి రాలేదు, సూరత్ బిజీ ఉండి పెట్టలేదు. కానీ ఈ మంత్ చూడండి ప్రతిరోజు ఒక వీడియో ఉంది నా ఛానల్లో. ఈ రోజు ఎందుకు లేదంటే ఒక చిన్న ఇష్యూ వల్ల లేదంటే ఎడిటింగ్ ప్రాబ్లం, అది నా ప్రాబ్లం అయితే కాదు. అండ్ మీరు నమ్ముతారు ఇంకా 2 వీడియోస్ బ్యాకప్ ఉన్నాయి నాకు ఆల్రెడీ. మేము ఆల్రెడీ వీడియోస్ కొట్టి పెట్టుకున్నాము. సో అదొక్కటి రీజన్ మైండ్లో పెట్టుకోండి. అండ్ మీరు ఇలానే నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తనకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. మేము సోలోగా చేసినా కపుల్గా చేసినా మీరు మాకు సపోర్ట్ ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. అండ్ మళ్ళీ మీరు అంటే చేసే ఒక 10,000-20,000 మంది అన్నా మీరు కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మాకు ఇది ఉంటుంది అనమాట. మీరు ఏదో కొట్టేసుకుంటే వీడియో వెళ్ళిపోతూ ఉంటే మాకు కూడా చేయాలనిపించదు. అండ్ మేమేంటంటే ఆ ఇంటెన్స్ పోకూడదు అనే చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ అండ్ మీ సపోర్ట్కి. అండ్ మేడం గారు కేక్ కట్ చేస్తారు. నేనెందుకు అంటే నా ఛానల్ అంటే నువ్వు చేయవా? సర్లే అంటే మా చిన్న చూపే కదా, మేము యూట్యూబర్లం కాదు అట్లా అనొద్దురా. అంటే మీ అదే కదా, సర్లే రూమ్ అంతా వచ్చి చేసిపో. నేను దీని మీద పెట్టు, మళ్ళీ పడుతుంది అంతా. నేను క్లీన్ చేసుకోవాలి, నువ్వు చేస్తావా? చేసుకో, నువ్వు ఉంటున్నావు ఆ రూమ్లో, నేను ఉంటున్నా. మళ్ళీ నేను ఉంటున్నా కాబట్టి నేను చెప్పేది హ్యాపీ బర్త్డే టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా తర్వాత కలిసిన రోజు శుభాకాంక్షలు. మా మొదటి చూపుకి శుభాకాంక్షలు. అదేనా? ఎందుకంటే తట్టెడు తీస్తున్నావు? నీకేనా తట్టెడు తింటావు? వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ కా వ్యూవర్షిప్ వ్యూవరు గైస్ ఇది మీకు. క్లోజ్ కెమెరామెన్ చిట్టితో వంశీ ఆమ్ తినండి గైస్. కేక్ ఏది? నేనేం తింటా? కెమెరా చిట్టి ఇప్పుడు కెమెరా ఆఫ్ చేయగానే మీకు కాబట్టి ఒక చిన్న వీడియో పెడితే ఇదంతా అయిపోతుంది. స్వీట్లు మానేసింది మధ్య, డ్యాన్స్ క్లాస్ పోతుంది, 0 షుగర్ అంట. చిట్టే నవ్వింది. చాలా తింది. వాళ్ళు కళ్ళు మూసుకోండి తినే వరకు. కళ్ళు మూసుకోమని చెప్పినా తినొచ్చు, ఏం కాదు. ఇవి అంతా తినేయచ్చు. సో
థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ తొందరగా 100K చేయండి. ఇద్దరు ఛానల్స్ 100K చేశారనుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. అండ్ ప్లీజ్ మా వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవ్వబోతుంది కదా, చూడండి. వెనక కెమెరామెన్ ఆకలితో ఉంది, తినాలని ఆశతో ఉంది. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇట్లు మీ ప్రిన్స్ వంశీ సైనింగ్ ఆఫ్.